నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాము. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. థ్యాంక్ యూ. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య అవసర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో. అలాగే బుధుడు, రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే 6 గ్రహాలు ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరం మనం నిరంతరం తప్పించే విధానం, ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక 3 విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక 2-3 నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక 3 నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా. సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారో, అంటే రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కోసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది, ఎవరికైతే క్షణికావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ 2-3 నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది 2-3 నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. తప్పకుండా. ఇక నెక్స్ట్ ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి? రైట్. మీనరాశి వారికి కూడా కొద్దిగా ప్రస్తుతం అయితే అనుకూలంగా పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు వీరికి కూడా పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో, అంటే కొంతకాలం కిందటే విదేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆకస్మికంగా ఏమైనా తలనొప్పులు రావచ్చు. తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడ ఉండే వీసా వ్యవధి అవన్నీ తీరిపోయి తర్వాత రావాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ పడి ఉన్నపడంగా మళ్ళీ మనం ఇటు పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సో అందుకని ఎవరైతే ఇప్పటికే వాటికి సంబంధించిన విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ అలాంటి విషయాల్లో మాత్రం ఏవో రకమైన చిక్కులు కూడా వీళ్ళకి ఎదురవటం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇదంతా నేను చెప్పేదంతా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే సపోజ్ అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన చాలా కంపెనీలు సకాలంలో జీతాలు చెల్లించకపోవచ్చు. సో దానివల్ల కూడా వీరు ఎక్కువ ఒత్తిడి పెంచుకోవచ్చు. సో ఆ ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో అనారోగ్యాలు రావటం అనేది కూడా ఉంటుంది. ఇక మంచి ఎవరికి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా అక్కడ గురుడు ధనస్థానంలో ఉండటం, రెండో ఇంట్లో ఉండటం అనేది ఉండటం కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏదో మొత్తానికి చివరి నిమిషంలో ఏదో అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాము అన్నట్టు ఆనందించడమే తప్ప వీరు చేసే విధానంలో, అంటే వీరు చేసే నిజాయితీ ఉంది కానీ దానికి తగిన ఫలితం అయితే వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. సో అందుకని మనం ఆలోచించాల్సింది కానీ ఆనందపడాల్సింది ఏంటి అంటే ఏదో విధంగా ఒడ్డెక్కుతాను, ఆ ఒడ్డెక్కించేందుకైతే ఒక గ్రహం ఉంది, అది గురు గ్రహం. అందుకు అలా ఆనందించాల్సిందే తప్ప
బాగా మరి చంకలు గుద్దుకోవడానికైతే లేదు. లేదు. రైట్. సో, అయితే వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే గనక, వీళ్ళు కూడా కొద్దిగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించడం అనేది మంచిది. హ్మ్. సో, నిత్యం చదువుకుంటే గనక చాలా తేలికైనది వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది. సో, ఆ వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకోవాలి. సరే చదువుకోవడం కూడా రాదు అనుకుంటే గనక వెంకటేశ్వర స్వామికి శనివారం పూట వడపప్పు, పానకం, తేనె కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి రాహు గ్రహాన్ని అదింపెట్టడానికి తేనె పెట్టాలి. తేనె. ఓహ్! ఓకే. సో, వడపప్పు, పానకం, తేనె నివేదన చేయటం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. డెఫినిట్ గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు. రాశి వైస్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ 2 నెలలు చాలా బ్యూటిఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా తప్పకుండా అందరూ కోరుకుంటూ వెళ్ళాలని మనకు కూడా కోరిక అదే. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రెడిక్షన్స్ ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. థాంక్ యూ.